అవకాశం దొరికితే చాలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతుంది నవతరం. పాఠశాలల్లో చెప్పే చదువుతో పాటు ప్రపంచంతో పోటీ పడేందుకు రోబోటిక్స్లోనూ ప్రావీణ్యం సాధిస్తున్నారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారే సాకులు చెప్పే ఈ రోజుల్లో ప్రత్యేక అసరాగల పిల్లలు తమ సామర్థ్యాన్ని చూపి అందరినీ అబ్బురపరుస్తున్నారు. అందులో భాగంగానే నెలల పాటు కృషి చేసి ప్రతిష్టాత్మక ఫస్ట్ టెక్ కాంపిటీషన్కి ఎంపికయ్యారు. ఈ పోటీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు హైదరాబాద్లో ఉన్న టెక్నిక్ ఎడ్యుకేషన్ అనే స్టెమ్ సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు. పాఠశాలలు వేరైనా ఫస్ట్ టెక్ కాంపిటీషన్ వారిని ఒక చోటుకు చేర్చింది. టెక్నిక్ ఎడ్యుకేషన్ సంస్థలో శిక్షణ తీసుకున్న 4 టీంలలో 3 ఫస్ట్ టెక్ కాంపిటీషన్కు ఎంపికయ్యారు. ఏటా ఓ టీంతో నిర్వహించే ఈ కాంపిటీషన్ ఈ ఏడాది బాల్ గోల్ పోస్టుతో సాగుతోంది. ఫస్ట్ టెక్ ఛాలెంజ్ అని చెప్పి ఒక కాంపిటీషన్ ఉంది. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. అందులో అరౌండ్ 80 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఆ కాంపిటీషన్కి ఇక్కడి నుంచి ఒక 3 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. యాక్చువల్లీ 4 టీమ్స్, మార్స్ ఇన్స్టిట్యూట్ నుంచి 3 టీమ్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఆల్ఫాస్, ఇంకొకటి అరాక్సిస్ అండ్ అనదర్ అవెంజర్స్ ఆర్మీ అని. ఇక్కడ వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం, ఎట్లా రోబోట్ ఎట్లా బిల్డ్ చేయాలి, మొత్తం ఫ్రమ్ బిగినింగ్ నుంచి దాని మెటల్ పార్ట్స్ ఎట్లా వాడాలి, టూల్స్ ఎట్లా వాడాలి, క్యాడ్ డిజైన్ ఎట్లా చేయాలి, ప్రోగ్రామ్ దాన్ని ఎట్లా చేయాలి. అక్కడ లైక్ కిడ్స్ ఎవ్రీ వీక్లీ ట్వైస్ అలా వచ్చి మా దగ్గర నుంచి నేర్చుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు 3 రోబోట్స్ డిజైన్ చేశారు. 3 డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ థాట్స్, వాళ్ళు ఎట్లా ఈ గేమ్కి తగ్గట్టు ఎట్లా చేయాలో వాళ్ళు డిజైన్ చేసుకున్న రోబోట్స్ ఇవి అని. ఈ కాంపిటీషన్లో 2 లెవెల్స్ ఉంటాయి, రీజనల్స్ అండ్ నేషనల్స్. రీజనల్స్ ముంబై అండ్ ఢిల్లీలో ఉన్నాయి. నేషనల్స్ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉంది. వీళ్ళు నేషనల్స్ సెలెక్ట్ అయ్యారు. నేషనల్స్ ఇప్పుడు February 6th, 7th, 8th నాడు ఢిల్లీలో గుర్గావ్లో ఉంది. సొంత ఆలోచనలతో రోబోట్లను తయారు చేయటం ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. తాము చేసిన రోబోట్ ఎలా పనిచేస్తుందని ఓ విద్యార్థి ఇలా వివరిస్తున్నారు. ఇది మా బాట్. సో మా బాట్లో యాక్చువల్గా 4 మెకానిక్ వీల్స్ ఉంటాయి. ఒక వీల్కి ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్ని ఒక బెల్ట్ కనెక్ట్ చేస్తారు ఇక్కడ ఇలా. మా మోటార్కి మధ్యలో 3 బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ రొటేట్ అయ్యి షూట్ అవుతాయి పైన నుంచి. ఇక్కడ షూటర్ ఉంది, రొటేట్ అయ్యి షూట్ అవుతాయి ఇలా. అది షూట్ చేస్తే మాకు పాయింట్స్ వస్తాయి. సో అలా మేము ఇప్పుడు బాట్కి వీల్స్ ఉన్నాయి కదా, ఆ వీల్స్ని చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇదిగా. సో ఇక్కడ సర్వోస్ ఉన్నాయి, ఈ బాల్స్ని పైన తిప్పడానికి సర్వోస్ ఉన్నాయి. ఇంకా మూవ్మెంట్ ట్రాక్ చేయడానికి ఈ వీల్స్ పెట్టుకున్నాం. బాట్ని పైకి షూటర్లో పుష్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్లిక్కర్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్లిక్కర్ పుష్ చేసేస్తుంది బాల్ని. మా బాట్కి 2 పార్ట్స్ ఉంటాయి గేమ్లో, ఆటోనమస్, టెలిఆప్. ఆటోనమస్లో మేమేం కంట్రోల్ చేయకుండా బాట్ వెళ్ళి షూట్ చేస్తుంది బాల్స్ని. టెలిఆప్లో మేము కంట్రోల్తో 2 డ్రైవర్స్ ఉంటారు. ఒకరి బాట్ని డ్రైవ్ చేస్తారు, ఇంకొన్ని షూటర్ని కంట్రోల్ చేస్తారు. ఆల్ఫాస్, అరాక్సిస్, సోహం చాంప్స్తో పాటు ఈసారి అవెంజర్స్ ఆర్మీ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో ఉన్న 12 మంది సభ్యులు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. వారికి వినిపించదు, మాట్లాడలేరు. అయినా మనో సంకల్పం, బుద్ధి కుశలతో అద్భుతంగా రోబోను తయారు చేసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. We are 12 members. Our team name is Avengers Army. This is our first year participating. Thank you for giving this opportunity to showcase our talent and skills. Thank you. వాళ్ళకి జస్ట్ ఒక చిన్న డిజైన్ ఇలా ఉంటుంది అని మేము అందించాము. ఆ తర్వాత వాళ్ళే అర్థం చేసుకొని స్టార్ట్ చేశారు బిల్డ్ చేయడం. ఇష్యూస్ అంటారా, ఇవి యాక్రిలిక్ షీట్స్ ఉన్నాయి ఇనిషియలీ, అవి తొందరగా బ్రేక్ అయిపోయాయి వెన్ ఎవర్ వాళ్ళు ఆడుతున్నప్పుడు. సో దానికి సొల్యూషన్ వాళ్ళే ఏమైనా గట్టిది పెట్టాలని చెప్పి అల్యూమినియంతో వాళ్ళే ఐడియాతో వచ్చారు. అది మేము డిజైన్ చేపించి పెట్టించాము. మేమే రోబోట్ లాగా నుంచొని వెనక్కి వెళ్ళి ఇలా వెళ్ళాలి, బాట్ ఇలా తిరగాలి అని చెప్తూ ఉంటే వాళ్ళు దాని ప్రకారం అక్కడ కంప్యూటర్లో కోడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సొంతంగా రోబోట్స్ను తయారు చేయడం వల్ల కేవలం సాంకేతిక జ్ఞానమే కాక ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందని చెబుతున్నారు ఈ యువకులు. వీటికి స్పాన్సర్స్గా సంపాదించుకునే క్రమంలో ప్రజెంటేషన్లు ఇవ్వడం తమలో నైపుణ్యాన్ని పెంచుతున్నాయని చెబుతున్నారు.
ఏమన్నా పార్ట్స్ డిజైన్ చేయాలంటే స్పెసిఫిక్గా యూనిక్గా పార్ట్ ఏమన్నా చేయాలంటే మేము మా సొంతంగా ల్యాప్టాప్లో 3D ప్రింట్ డిజైన్ అవన్నీ చేసి మా 3D ప్రింటర్స్లో ప్రింట్ చేయొచ్చు. మేము చాలా వేరే వేరే కంపెనీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్లు తీసుకుంటాము. సో అలా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళని అడుగుతాం ఎలా లైక్ మీరు మాకు డబ్బులు ఇస్తారా అని. సో ఓవరాల్ కాస్ట్ లైక్ కొన్ని లక్షల్లోనే ఉంటాయి. ఇదే స్టెమ్ ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో ఉండాలని, దాని పట్ల అవగాహన పెంచుకోవాలని టెక్నిక్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.